బిడ్డల్ని మనం దేవుని వాక్యంలో పెంచుతుంటే, మనం ప్రార్థన చేస్తుంటే బిడ్డకు ప్రార్థన నేర్పిస్తే, మనం వాక్యం చదువుతా బిడ్డకు వాక్యం నేర్పిస్తే, మనం మందిరానికెళ్తా బిడ్డని మందిరానికి తీసుకెళ్తే, మనం పవిత్రమైన దేవుని మాటలు చదువుతా, దేవుని మాటలు బిడ్డలకు నేర్పిస్తుంటే, ఆ బిడ్డ సమాజంలో, ఇంట్లో ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఈ సమాజానికి కావాలో దేవుని మాట, దేవుని నీతి, దాన్ని పక్కన పెట్టింది. ఏదైతే చేయకూడందో, ఏదైతే సమాజానికి ప్రమాదమో, ఏదైతే మనుషులకు ప్రమాదమో, ఆ పాపమును మనుషులు హృదయములో పెట్టుకున్నారు. కనుకే తల్లిదండ్రులకు పిల్లలకు వాక్యాలు నేర్పించడం లేదు. తల్లిదండ్రుల పాపాలు చూసి బిడ్డలు పాపులైపోతున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లోపల వాక్యం నేర్పిస్తే కొంతమంది తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, ఈ పిల్లలు సమాజానికి వెళ్తే ఆ సమాజం బయట ఒక తాగుబోతుడు కనబడుతున్నాడు, ఒక వ్యభిచారి కనబడుతున్నాడు, ఒక దొంగ కనబడుతున్నాడు, ఒక నరహంతుడు కనబడుతున్నాడు, ఒక కొట్టేవాడు కనబడుతున్నాడు, ఒక తిట్టేవాడు కనబడుతున్నాడు, ఒక అబద్ధాలు ఆడేవాడు కనబడుతున్నాడు, ఒక బూతులు మాట్లాడేవాడు కనబడుతున్నాడు. కారణము దేవుని యొక్క వాక్యము హృదయము లోపల లేకపోవడమే.